బంగారం ఈ పేరు వింటే గుండె గుబేల్మంటుంది. బంగారం ఉన్నా ప్రమాదమే, కొన్నా ప్రమాదమే అన్న చందంగా మారింది పరిస్థితి. అందుకు జరుగుతున్న బంగారం దొంగతనాలే కారణం. మహిళలు ప్రశాంతంగా పుస్తల చేను వేసుకుని బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. అందులో వృద్ధులైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాజాగా ఓ వ్యక్తి అప్పులు కావడంతో కూడా బంగారం దొంగగా మారాడు. తక్కువగా బంగారం దొంగతనం చేసినా తన అప్పులు తీర్చుకోవాలని కూడా అనుకునేటువంటి పరిస్థితి. అనుకునేదే తడవుగా ఓ వృద్ధురాల్ని బంగారాన్ని దొంగతనం చేశాడు. ఇది హైదరాబాద్ చందానగర్లో జరిగింది. ఇక ఈ ఘటనపై వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ షేర్లింగంపల్లి చందానగర్లో సత్యవతి అనే వృద్ధురాలి బంగారం గొలుసును చోరీ చేశాడు రాజేష్ అనే వ్యక్తి. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో చైన్ స్నాచింగ్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును చేపట్టారు. కేవలం 24 గంటల్లో కేసును ఛేదించారు. సత్యవతి గొలుసును లాక్కెళ్లిన దొంగను పట్టుకున్నారు. సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. షేర్లింగంపల్లి ఎస్ఓటీ, సిసిఎస్, చందానగర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అప్పుల భారం కారణంగానే ఈ నేరానికి పాల్పడినానని నిందితుడిని రాజేష్ విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. మాకు మొన్న ఒక శనివారం మధ్యాహ్నం నాడు కంప్లైంట్ రావడం జరిగింది. ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఎంఐజీలో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె 73 ఏళ్ళ ఆమె నడుచుకుంటా పోతా ఉంటే స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్గా మేము అక్కడ పోవడం జరిగింది. ఈ లోపల ఇంకో కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్గా ఒక 73 ఏళ్ళ ఆమె కూడా ఇంకొక లేడీ ఆమె కూడా రామాలయం నుంచి వస్తూ ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసు లాక్కోవడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఒకటే రోజు ఒక 3 నిమిషాల గ్యాప్లో 2 కంప్లైంట్లు రావడం జరిగింది. అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ టీమ్స్ అన్ని ఆ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే ఎస్ఓటీ అంజిరెడ్డి గారు మిగతా సిసిఎస్ సిబ్బంది వాళ్ళ ఎస్ఐ గారు వీళ్ళంతా వచ్చి ఇమీడియట్గా దాని మీద వర్కౌట్ చేసి ఎక్యూడ్ రాజేష్ అనే అతను ఉన్నాడు. ఇతను గోపీనగర్లో ఉంటాడు. ఇతను ప్రస్తుతం అన్ఎంప్లాయ్గా ఉన్నాడు. ఇతను ఏమి మధ్య అప్పులు ఎక్కువైనని చెప్పేసి అతను ఈ పని చేసాడని తెలిసింది. అతను మాత్రం షేర్లింగంపల్లి పరిధిలోని చందానగర్లో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వృద్ధ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన దొంగను వేగంగా అరెస్ట్ చేయడంతో స్థానికులు ప్రశంసలను కురిపించారు. శనివారం మధ్యాహ్నం చందానగర్ పోలీస్ స్టేషన్ కు చైన్ దొంగతనం జరిగిందంటూ ఫిర్యాదు అందింది. చందానగర్ ఓల్డ్ ఎంఐజీ కాలేజీ సత్యవతి అనే 73 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. ఆవిడ దగ్గరలోని రామాలయం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లని అక్కడి నుంచి పరారైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివర ఇంటికి వచ్చేసరికల్లా పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి ఒకటి కనపడింది. నాకు ఏమో గొలుసు లాగేసుకున్నాడు. గట్టిగా అరిచినా ఇది చేయలేదు అనమాట. తర్వాత కాసేపులో పోలీసులు కూడా వచ్చి అంతా చెక్ చేశారు అన్నమాట. వెంటనే చేసేసారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. దొంగ కదలికలను సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. షేర్లింగంపల్లి గోపీనగర్కు చెందిన రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడే చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల భారం కారణంగానే ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే 8 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.
నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. వృద్ధులు, మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేగవంతమైన దర్యాప్తుతో నేరస్తులను పట్టుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.